ఓ చిన్న మంద భయపడవలదు. పిత పుత్ర పవిత్ర నామమున. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీ సభ సామాన్య 19వ ఆదివారములో దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క దైవ పట్టణాలు మనల్ని ఉద్దేశించి 4 ముఖ్యమైనటువంటి విషయాలను మనకు ఈరోజు ఈ యొక్క పట్టణాల ద్వారా మన జీవితంలోనికి ఏ విధంగా అన్వయించుకోవాలి, ఈ దివ్య పట్టణాల ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనేటువంటి విషయాలను ఈరోజు మన తల్లి శ్రీ సభ మనందరికీ గోచరిస్తుంది. మొట్టమొదటిగా ఈ సుశేష పట్టణం నుండి 4 ముఖ్యమైనటువంటి సందేశాలను మనం గ్రహించి దానిని కొద్ది సమయాన్ని ఆ 4 సందేశాల గురించి మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది, మీరు భయపడకండి, దేవుని నమ్మి జీవించండి. మనము దేని గురించి భయపడకుండా మనం నమ్మినటువంటి, మనం విశ్వసించినటువంటి, మనము వెంబడించేటువంటి, మనము క్రీస్తు ప్రభుని మనము నమ్మి జీవించాలని మన యొక్క ఈ సుశేష పట్టణంలో మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. రెండవది, మీ సంపదలను పరలోకమందు సమకూర్చండి. మన సంపదలు పరలోకములోని నిత్య జీవాన్ని పొందడానికి మనము ఆ సంపదను కూర్చాలని మళ్ళీ ఆహ్వానిస్తుంది. మూడవది, మీరు మెలకువ కలిగి సిద్ధపాటు సేవకుని వలె జీవించండి. మనం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. సేవకుడు ఏ విధంగా అయితే యజమాని కోసం సిద్ధంగా ఉంటాడో, మనము కూడా మన జీవితాలను సిద్ధపాటు చేసుకుని క్రీస్తు ప్రభు రాకడ కోసం తయారవ్వాలని ఆహ్వానిస్తూ ఉన్నాయి. నాలుగవది, నమ్మిన బంటు వలె జీవించాలి. నమ్మినటువంటి బంటు. సో ఈ 4 ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం విన్నటువంటి సుశేష పట్టణంలో మొట్టమొదటి వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, ఓ చిన్న మంద భయపడవలదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే ఈ భయం అనేది అనేక రకాలుగా మనము అనుభవిస్తాం. అనేక విధాలుగా మన జీవితంలో భయాందోళన కలిగి చేసేటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని సందర్భాలలో లోనవుతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆవేదన, అనేటువంటి భయాందోళనలతో మనం జీవిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, కొంతమంది ఆరోగ్యం గురించి ఎప్పుడు చూసినా అనారోగ్య పాలవుతూ ఉన్నాం. ఎందుకని నా జీవితంలో ఇటువంటి అనారోగ్య పాలవుతూ ఉన్నానని మనలో అనేకమైనటువంటి తెలియరానిటువంటి భయాందోళనలతో మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితంలో రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మానవుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు
మహా రాజ్యాలు ఏలినటువంటి రాజుల కాడ నుండి చిన్నకారు రైతు వరకు ప్రతి ఒక్కరిలో ఈ భయాందోళన ఉంటూ ఉంది. ప్రభు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని ఆహ్వానిస్తూ ఉన్నాడు? మీరు భయపడవలదు. మనం ఎందుకు భయపడకూడదంటే ప్రభు మన యందు ఉన్నాడు. మన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మా మంచి కాపరి, మనల్ని ప్రేమించేటువంటి వాడు, మనల్ని నడిపించేటువంటి వాడు, మన కోసం అనునిత్యము ఆలోచించేటువంటి రక్షకుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము భయపడవలదని ప్రభు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది భయపడ్డారు. అనేక మంది పరిస్థితుల జీవితాల్లో కొన్ని స్థితిగతుల వల్ల, కొన్ని వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనల వల్ల వారు కూడా భయాందోళన చెందారు. క్రీస్తు దేవునితో ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి పెద్ద ప్రవక్తలు, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో భయాందోళన అనేటువంటిది ఉన్నాయని ఈ యొక్క బైబిల్ గ్రంథం నుండి మనం గ్రహించాలి. మొట్టమొదటిగా ఏలియా ప్రాణభయంతో పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? చూడండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనములో జెజబేలు రాణి యొక్క ఆమె భయాందోళన తట్టుకోలేక ఆయన ఎడారికి పారిపోయాడు. ఏలియా ప్రవక్త ప్రాణభయముతో ఎడారికి పారిపోయినటువంటి సంఘటనను మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ప్రవక్త భయం. ఎవరి భయం? రాణి, మహారాణి భయపెడుతూ ఉంది. తన ప్రాణభయంతో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఎడారికి పారిపోయినటువంటి సంఘటన రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతాం. అదేవిధంగా ఇర్మియా ప్రవక్త, నన్ను తృణీకరిస్తారు, నేను ఒంటరిగా ఉంటాను, నేను బాలుడను, నా మాట ఎవరు ఆలకించరు అని ప్రాణభయంతో పారిపోయాడు. ఇర్మియా ప్రవక్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తాం. ఇర్మియా ప్రవక్త దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించమని పంపుతూ ఉంటే, నేను బాలుడను, నేను ఒంటరిగా ఉంటాను, నా మాట ఎవరు లెక్క చేయరు అని భయంతో పారిపోయినటువంటి సంఘటన ఇర్మియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మోషే ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలను కానా అనేటువంటి ప్రదేశము నుండి, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విముక్తి చేయమని, కానా దేశం అనేటువంటి దేవుడు చూపించేటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళమని దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తే, మోషే ప్రవక్త నేను బలహీనుడను, నాకు శక్తి లేదు, నేను మాట్లాడేటువంటి మాటలు నాకు రావు, నేను తలపడతాను అని భయంతో పారిపోవటానికి చూశాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ఈ విషయాన్ని చూస్తాం. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా శత్రువుల భయంతో దిదిమోను భయం పత్తుడై పారిపోయాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తాం. అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి షెరెఫాతు గ్రామంలో ఉన్నటువంటి ఒక వితంతువు భయపడింది. నాకు తినడానికి ఏమీ లేదు, నా బిడ్డకు లేదు, నాకు లేదు, కరువు కాలంలో మేము ఏ విధంగా జీవిస్తామో అనేటువంటి ఆవేదన పడుతూ భయాందోళనతో చెందినటువంటిది ఈ షెరెఫాతులో గ్రామంలో ఉన్నటువంటి వితంతువు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలా మనం చూసుకుని పోస్తే అనేక మంది, ఆదాము అవ్వ భయపడిపోయారు. దేవుని చేత ప్రత్యేకంగా దేవుని రూపకల్పనలో, దేవుని రూపంలో సృష్టించబడినటువంటి ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపము చేసి పాపము కట్టుకున్నారో భయాందోళన మొదలయ్యింది. వారు బడిపైపోయారు. దేవుడు వారిని పేరు పిలిచినప్పుడు వారు భయాందోళన చెంది
చెట్లు చాటున ఆకుల చాటున దాక్కోవటం ప్రారంభించారు. ఎందుకని? భయం. భయం ఏ విధంగా వచ్చింది? దేవుని యొక్క ఆజ్ఞని మీరి వారు చేసినటువంటి పాపము వల్లని ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి సహోదరుల, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క భయం అనేటువంటిది మనలో ఉంటుంది. ప్రభు ఈరోజు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఓ చిన్న మంద, గొల్లప్రోలు సంఘస్థులారా, గొల్లప్రోలు కథోలికులారా, మీరు భయపడవలదు, మీరు ఆవేదన చెందకండి. మనము దేవుని యొక్క నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను, మేము నడిపిస్తాను అనేటువంటి ప్రభు మనకి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం భయపడకుండా దేవుని నమ్ముకుని ఉంటే దేవుని నమ్మకం ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి మేలులు జరుగుతాయి. దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తూ ఉంది. ఆయన పాటు మనం జీవిస్తే ఆయన మనల్ని మనతో తోడుగా ఉంటాడు, నడిపించేటువంటి దేవుడు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తను ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఎవరు మనతో తోడుగా ఉండేది? ఎవరు మనం నడిపించేటువంటి దేవుడు? యేసయ్యా. ఆయన తోడుగా ఉంటారని అభయం ఇస్తూ ఉన్నాడు. మనము జీవితంలో కూడా ఏలియా, ఇర్మియా ప్రవక్తలాగా, మోషే ప్రవక్తలాగా, అదేవిధంగా దిదిమోనులాగా మనము ఆవేదన పడి భయాందోళన చెందని అవసరం లేదు. ఎందుకంటే మనతో ఉండేది మన యేసయ్య. సైన్యాలకు అధిపతి అయినటువంటి యావే మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? శత్రు సమూహాన్ని పటాపంచలు చేసేటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఆవేదనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం భయాందోళన చెందకూడదని ఈరోజు మనము ఈ యొక్క దివ్యపట్నం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను మోషే ప్రవక్త ద్వారా కానా ప్రదేశానికి, కానా అనేటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఈ ఫారో రాజు ఆయన యొక్క ఆలోచన మార్చుకొని వాళ్ళు తిరిగి మళ్ళీ బానిసలుగా తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు వారి ముందు ఉన్నటువంటిది ఏమిటి? ఎర్ర సముద్రం. వెనక సైన్యంతో ఫారో రాజు వస్తూ ఉన్నాడు. వారి పరిస్థితులు చూడండి, భయాందోళన చెందారు. ఏంటి మా పరిస్థితి? ముందు చూస్తే మహా సముద్రం, వెనక చూస్తే మహా సైన్యం. అప్పుడు యావే ప్రభు మోషే ప్రవక్తకి ఇచ్చినటువంటి అభయం, నువ్వు భయపడవలదు, నేను నడిపించేటువంటి దేవుడినని. మోషే ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మనం గ్రహించినట్లయితే మన జీవితంలో ఎన్ని ఎర్ర సముద్రాలు లాంటిటువంటి పరిస్థితులు, భయాందోళన వచ్చినా సరే మనతో ఉండేటువంటి దేవుడు మన దేవుడు, రక్షకుడు, సైన్యాలకు అధిపతి అనేటువంటి దేవుడు అనేటువంటి నమ్మకంతో మనం మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా పేతురు గారు ప్రభు పడవలో పయనిస్తూ ఉన్నప్పుడు పేతురు గారు తర్వాత శిష్యులందరూ
పడవలో పయనిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ శిష్యులందరూ ప్రభు నిద్రిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో అనేక వారితో భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికింది. చూడండి, శిష్యులందరూ భయాందోళన చెందారు. తుఫానికి వచ్చినటువంటి అలలకి వారు భయాందోళన చెందినప్పుడు ప్రభు అభయమిస్తూ ఉన్నాడు, మీరు భయపడవలదు, నేనున్నాను కదా అని ప్రభు వారికి ఇచ్చినటువంటి అభయాన్ని మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మనతో ఉంటే యెషయా ప్రవక్త 26వ అధ్యాయం 3వ వచనంలో మనం ప్రభుతో నడిస్తే, ప్రభులో అడుగు వేసి అడుగులో మనం జీవితాన్ని కొనసాగిస్తే ఆయన మనకి శాంతి సమాధానాన్ని ఇస్తానని అభయమిస్తూ ఉన్నాడు. ప్రభు స్థిర మనసుతో నిన్ను నమ్మువారికి నీకు పరిపూర్ణమైనటువంటి శాంతిని వసుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని, శాంతిని ఆ ప్రభు వసుకుతాడని మనము గ్రహించాలి. ఎప్పుడు ఆయనతో మనము కలిసి జీవిస్తే, ఆయన అడుగులో అడుగు వేసి ఆయన చెయ్యి పట్టుకుని మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఆయనకు అర్పిస్తే మనకు సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తానని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, మన బలహీనతల్లో మనకి కానీ ప్రభువుని నమ్మువారు నూతన బలమును పొందుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మన నూతన బలాన్ని మనం పొందాలంటే మనం ప్రభులో జీవించాలి. ప్రభు యొక్క అడుగులో అడుగు వేసుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. ఇర్మీయా ప్రవక్త 17వ అధ్యాయము 7వ వచనంలో కష్టంలో ఆయన మనల్ని దీవిస్తాడని ఇర్మీయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మన చీకటి జీవితాలను వెలుగుపరిచేటువంటి దేవుడని పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం తెలుసుకుంటాం. ఈ విధంగా మనం గ్రహిస్తే, ప్రియమైనటువంటి సహోదరులారా, మనము భయాందోళన చెందనవసరం, భయపడకూడదు అని ప్రభు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండవది, పరలోకములో సంపదలను సమకూర్చండి అని ప్రభు మనల్ని కోరుతున్నాడు. పరలోకములో సంపదను మనము కూడగట్టుకోవాలంటే ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలి? ఇరుగు పొరుగు వారికి, వాళ్ళ మీద వీళ్ళకి చాడీలు చెప్పుకొని, వాళ్ళ మీద వీళ్ళకి మాటలు పెట్టుకొని గొడవలు ఆడుకుంటా స్వార్థంతో, అసూయతో, కుళ్ళు కుట్రలతో జీవిస్తే పరలోక రాజ్యంలో మనము మంచి సంపదను కూడగట్టుకుంటాం కదా. మనము ఈ లోకంలో సమాధానంగా సఖ్యతగా ఇరుగు పొరుగు వారిని ప్రేమానురాగాలతో, ఇరుగు పొరుగు వారిని మన యొక్క బంధువులుగా మనము ఒకరితో ఒకరు సఖ్యతగా ఉన్నప్పుడే మనం పరలోకంలో సంపదను కూడగొట్టుకుంటామని గ్రహించాలి. మనము పరలోకంలో సంపదను కూడగట్టుకోవాలంటే ప్రేమ, కరుణ, దయ, ఉదారత్వము, మంచితనము సంపాదించుకున్నప్పుడే మన పరలోకంలో సంపదను కూడగొట్టుకుంటామని గ్రహించాలి. మూడవది, మీరు సిద్ధపాటుగా ఉండాలి. ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఏ విధంగా మనం పిలుస్తాడో మనకు తెలియదు. మనము మన దేవుడిచ్చినటువంటి కుటుంబ బాధ్యతను మనము సద్వినియోగం చేసుకుని అన్యోన్యంగా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటూ మీ బాధ్యతను దేవుడిచ్చినటువంటి అనుగ్రహాల ద్వారా, దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా మీరు సద్వినియోగం చేసుకుని మీకు బాధ్యతను నిర్వర్తించినట్లయితే మనము తప్పనిసరిగా మనము సిద్ధముగా ఉంటామని గ్రహించాలి.
అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా సిద్ధముగా ఉంటాడో, అగ్ని ఎప్పుడు వస్తుందో, ఎక్కడ తగలబడుతుందో అక్కడ వాళ్ళు ఈ యొక్క అగ్నిమాపక దళమంతా వెళ్ళి అప్రమత్తంగా ఉండి రక్షిస్తారో, ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలిక బిడ్డ జీవించాలి. అదేవిధంగా డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఫాదర్ గారు విజయవాడ నుండి చాలా దూరం నుండి మన గొల్లప్రోలు ప్రధానికి వచ్చారు. సురక్షితంగా వారిని తీసుకొచ్చిన వారు ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? ఎవరు? జయరాజ్ గారు ఫాదర్. మంచి డ్రైవర్. ఆయన మంచిగా అప్రమత్తంగా ఉండి ఉదయం 4:30 గంటలకు లేచి, అంటే ఉదయం 4 గంటలు అంటే అందరూ మత్తుగా నిద్రపోయేటువంటి సమయం. మరి అంత జాగ్రత్తగా కునుకుపడకుండా ఆయన చక్కగా డ్రైవ్ చేసుకుని తీసుకొచ్చారంటే చూడండి, అప్రమత్తంగా ఉన్నాం. మన జీవితంలో కూడా ప్రతి క్రైస్తవుడు, కథోలిక బిడ్డ అప్రమత్తంగా ఉన్నాడు. పేతురు గారు చెప్తూ ఉన్నాడు, సైతానుడి గర్జించేటువంటి సింహముల వలె ఊగులాడుతూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారా వారిని కబళించుకోవడానికి. ఆ విధంగా మనం సమయాన్ని ఈ యొక్క సైతానుడికి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని మనం గ్రహించాలి. 4వది చివరిగా, నమ్మిన బంటు ఏ విధంగా జీవిస్తాడో ఆ విధంగా నమ్మిన బంటుగా క్రీస్తు కోసం మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క 4 విషయాలను మనం శ్రద్ధతో గ్రహించి ప్రభు మనందరినీ దీవించాలని, మరి ముఖ్యంగా మన జీవితంలో ఉన్నటువంటి భయాందోళనను తొలగించి క్రీస్తుకు సాక్షులుగా మంచి క్రైస్తవుల బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.